నా పేరు సీతాదేవి అందు. సీతాదేవి అప్ప సీతాకు గింత అంటుంటుంది. మన ఇద్దరం చదువుకోలేనప్పుడు అంటుంటున్నాం. ఒకనాడు ఆ యొక్క లంక లోపల జన్మించగానే ఆ యొక్క రావణుడు బ్రహ్మరత్నములను పిలిపించి ఆ బ్రాహ్మణత్వంలో పిలిపించి అడిగిపించగా ఈ యొక్క సీత మీ యొక్క లంకలో చెల్లదగచ్చు, నన్ను ఒక కనకపు పెట్టెల దాసి ఆ గంగా నేను పిలిచిరాగా అప్పుడు ఆ జనగా మహారాజు స్నానం చేయగా అతని జడకు తట్టి ఉంది. అప్పుడు ఆ జనకుడు నన్ను తీసుకొని సముద్రంలో అవును అబ్బా అవును తీసుకొని వచ్చి ఆయన దగ్గర నన్ను తను ప్రేమతో పెంచి సాగి ఉన్నవాడు కనుక జనకా మహారాజు నా యొక్క తండ్రి వాళ్ళు చూసుకున్నాడు. అందుకే అతని దగ్గరే నేను పెరిగి పెద్ద మనం అక్కడే చదువుకున్నాం. అయ్యో మనం మల్లికార్జున వాళ్ళు కొడతాడు కదవట్లేదు. మల్లికార్జున తప్పులు అనుకో తప్పులు లేనప్పుడు ఇంకా కొడతాడు ఏదో మర్చిపోయినట్టున్నావు అంతేనా? అయితే నీకు అన్న పెళ్ళి అయిందా? కాలేదా? అయ్యో నాకు కూడా కాదే ఎందుకున్నాను పాప కాలేదు కాలేదు అని చెప్పుకుంటాను. అవునా నేను ఇద్దరు నువ్వు లేడిసా నేను లేడిసేనే అలా ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఆటలు ఆడుకొని వెళ్ళిపోదాం. ఆటలు ఆడుకుందాం. ఆటలాడబోదు మనము ఇప్పుడే తండ్రి నేను ఇప్పుడే వెళ్ళి ఆటలు ఆడుకుని వచ్చేదాడు. తెలుగులో పొయ్యిలమ్ము తండ్రి. సరే తండ్రి ఆటలాడబోదు మనము పాట పాడు ఎంత ఆనందంగా ఉన్నది. అబ్బా అంత దుఃఖం ఆటలు వచ్చా నీకు? నాకు కూడా మస్తు ఆటలు వచ్చాయి. నేను ఆడేది నేను పాటలు ఇక్కడ నేనైతే నాడు మూట బర్ల పొన్న కెనాల్ కాలువల పొన్న తుమ్మ చెట్ల పొన్న తాడి చెట్ల పొన్న కోళ్ళు అమ్మసాడు చూసేది. నీకేమైనా ఆటలు నాకమ్మా మా ఇల్లు సుందరంగా అంతా మోటుకుంటాయి. నాకు ఆడమంటారా? మరి ఏమనద్దు. మనకు వచ్చేది ఏ మాట్లాడుతారో ఆడవాళ్ళకి వచ్చేది బతుకమ్మ మాట. అయ్యో నడవచ్చు పట్టుకో అవ ఆడతారా మరి అయ్యా నాకు ఒక పెయ్యా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? నీళ్ళు అక్కడ వేస్తారు, బూరెలు చేస్తారు. బూరెలు ఏం పోతారు? నెయ్యి పోస్తారు. అదే 2 అప్పాలు ఇచ్చి నెయ్యి పోయి అన్న నేనేమన్నా. అవునా? నేను ఆడుతున్నాను.
అంతే